హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ఏ న్యూ బ్లాగ్. సో ఈ వ్లాగ్ వెరీ స్పెషల్ బికాజ్ నా ప్రైమరీ స్కూల్ అంటే న్యూ సెంచరీ స్కూల్ పేరు. సో నేను ఫ్రమ్ యూకే కాదు ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు నేను దాంట్లోనే చదివాను. సో ఆ స్కూల్ది 25th యానివర్సరీ అనమాట, లైక్ 25th జూబ్లీ సెలబ్రేషన్స్ అంటారు కదా. సో బేసికల్లీ అది ఈరోజు జరగబోతుంది. అయితే నిన్న నాకు ఈవినింగ్ కాదు మధ్యాహ్నం 2 ఆ టైంకి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలాగ గెట్ టుగెదర్ ఉందంట ఆలిమ్ని అందరికీ, న్యూ సెంచరీ ఆలిమ్ని అందరికీ, అంటే పాస్డ్ అవుట్స్ ఇలా ఉంటారు కదా వెళ్ళిపోయిన వాళ్ళు. సో వాళ్ళందరూ వచ్చి మీట్ అవ్వచ్చు, ఇది స్కూల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు స్కూల్లోనే అంటే ఓకే అనుకుని మేము 3:30కి ఎంతకో వెళ్ళాము. వెళ్తే ఇందుకే అక్కడ చాలామంది ఉన్నారు. సో అక్కడికి వెళ్ళాక తెలిసిందనమాట ఇలా 25 years అవుతుంది మా స్కూల్ స్టార్ట్ చేసి. సో ఆ సెలబ్రేషన్స్ ఇప్పుడు చేస్తున్నారని. అయితే మెయిన్ సెలబ్రేషన్స్ వచ్చేసి ఈరోజు లైక్ ద హోల్ అంటే ఫుల్ ఒక యాన్యువల్ డే టైప్ సెలబ్రేషన్ అనమాట. సో నిన్న ఏంటంటే జస్ట్ గ్యాదరింగ్ అండ్ నిన్న ఆలిమ్ని అందరికీ లైక్ ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు అని, దాని తర్వాత మా స్కూల్ సాంగ్ పాడాము. సో అలా చిన్న చిన్న థింగ్స్ అండ్ చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకున్నాము. సో నేను నిన్న వెళ్ళింది ఒక 1.5 hour 2 hours ఉన్నాను అంతే. ఆ 2 hoursలో ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ మీరు చూడండి. ఈ లోపు నేను రెడీ అయ్యి వస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వ్లాగ్ గైస్. Good afternoon, everybody. అందరూ లంచ్ చేశారా? ఫుడ్ చాలా బాగుంది సార్. స్కూల్ గురించి చెప్పాలంటే 2001 గైస్ నేను ఇప్పుడు మాట్లాడాను బట్ దే డిడ్ నాట్ రికార్డ్ మీ గైస్. తెలిసింది అది నేను అసలు న్యూ సెంచరీ ఎప్పుడు చూడలేదు. అసలు ఇక్కడ నుంచి వెళ్ళాక కల్చరల్ షాక్ అంటారు కదా అలా ఉంటాయి నాకు. సో దట్ ఈస్ హౌ రెస్పెక్ట్ఫుల్ దిస్ స్కూల్ ఈస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్ యాజ్ వెల్. సో స్టూడెంట్స్ మీకు ఇక్కడ వచ్చే బాధ్యత కానీ ఇప్పుడు ఆయన అన్నారు మేమే వంట అనుకోండి మేమే చెక్ చేసేవాళ్ళం. టీచర్స్ కి చేయడం అనేది పని కాదు, లైక్ మిమ్మల్ని తిట్టడం అంత కష్టమైన పని కాదు కదా. సో మీలో మీకే ఒక బాధ్యతని ఇంకల్కేట్ చేస్తూ వాళ్ళు మీలోనే ఆ లీడర్షిప్ రావాలని చూస్తున్నారు. సో నేను ఇంత ఎక్స్ట్రోవర్ట్ గా ఉన్నానంటే ఈ స్కూలే కారణం. సో డోంట్ లీవ్ ది స్కూల్. అండ్ ఫ్యూచర్ లో మన పిల్లల్ని కూడా అట్లీస్ట్ 2 years మనం ఇంట్లో చదివిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ గైస్. థ్యాంక్ యూ. ఫస్ట్ డే ఐ ఎంటర్ టు దిస్ బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ రూమ్ ఫస్ట్ క్లాస్ అప్పుడు ఇట్ వాస్ వెరీ నాస్టాల్జిక్. ఈ రూమ్ లో మాకు యోగా జరిగేది, ఏవి క్లాసెస్. As a chandelier, can you appear as a chandelier? Century, oh, new century. Something that is extra special is that new century. Sun, you become sensible with the change of the bridge. I'm spread joy without persuading. I'm spread joy without persuading. Century, Get on the stage. I request our Century banner. Change of bridge. Then you appear as a chandelier. Then you appear and to reach out our voice and to reach out your
ఎవరు పాడలేదు. వెరీ బ్యాడ్ జాబ్. దిస్ ఇస్ మై ప్రైమరీ స్కూల్. నేను ఇక్కడే చదివాను ప్రైమరీ అంతా కూడా టిల్ 5th. అండ్ బ్యూటిఫుల్ గ్రౌండ్ ఉంది గైస్ మాకు. ఆ గ్రౌండ్ ఇప్పటికీ అలానే ఉంచారు. అండ్ అది ఆడిటోరియం అనమాట, ఇది స్టేజ్. సో యాన్యువల్ డే జరిగితే ఫుల్ బిజీగా ఉండేది. అండ్ మా ప్లే గ్రౌండ్ చూసారా ఎంత బాగుందో. అక్కడ స్కేటింగ్ రింగ్ ఉంది, అప్పుడు ఉంది, మేము చదువుకున్నప్పటి నుంచి ఉంది, ఇప్పటికే ఉంది. ఆ మిలిటరీ వెహికల్ కూడా అప్పటి నుంచే ఉంది. ఇదేమో ట్రాక్ గ్రౌండ్, మార్చింగ్ అది చేసేవారు ఇండిపెండెన్స్ డే కానీ. బాస్కెట్బాల్ కోర్ట్, అసలు అక్కడ కూర్చునే వాళ్ళం ఎవ్రీ సెలబ్రేషన్కి స్టూడెంట్స్ అందరూ. సో దిస్ ఇస్ ఆసమ్. ఏదో అనుకున్నాం వెంకట గారు, ఏదో స్కూల్ అనుకున్నాం తప్ప ఇలా ఉంటుందని మేము అనుకోలేదని చెప్పి వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు. ఈ స్కూల్ కి మీకు ఎంత అటాచ్మెంట్ ఉందో నాకు కూడా అంత అటాచ్మెంట్. నాకు ఎంత టెన్షన్ వచ్చి కొద్దిసేపు ఉంటే ఐ విల్ గెట్ రిలీఫ్. సో అంత అభిమానం, అంత ఎఫెక్షన్ ఈ స్కూల్ ఉంది. కైలాసు చూసిన కాకి కూతలు, కళ్యాణి తెరిచిన లమ్మకాయలు, మన పురాణి తిరిగిన గురుతులండి. మీ మనసు నచ్చుకొని ఉంటే మన్నించండి. ఎక్కడో చూసిన కాకి కూతలు, కళ్యాణి తెరిచిన లమ్మకాయలు, మన పురాణి తిరిగిన గురుతులండి. మీ మనసు నచ్చుకొని ఉంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిశాం, చదువులమ్మ చెట్టు నీడగా. We're gonna keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. You told me you don't really do commitment, trust me, consider your message received. When you said you couldn't take us too seriously, I must admit I was relieved. 'Cause I never wanna play happy families with you, but I like having you around. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for now. So when you stop paying so much attention, and when you're moving in another direction, don't worry, I get it. I meant what I said when I said it, lady. Like the house in the garden, like you done, like the
చూపిస్తాను గైస్ మీకు. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఇంతకు ఇక్కడ కాదు, ఇక్కడ సఫేర్ రూబీ ఎమరాల్డ్ అని పోస్టర్స్ ఉండే గుర్తుందా? ఓ ఇంకా ఉన్నాయి. అదిగో సఫేర్ రూబీ, మేము టపాజ్. రూబీ ఎమరాల్డ్ అది సఫేర్. నువ్వేంటి గుర్తుందా నీకు? నేనైతే టపాజ్ అప్పుడు. ఇలా చుట్టూ తిరిగి వచ్చేద్దామా? అది కంప్యూటర్ ల్యాబ్, అది డాన్స్ రూమ్. అదా చెప్పరా చెప్పు. కంప్యూటర్ ల్యాబ్. ఓకే, మన కంప్యూటర్ ల్యాబ్ అప్పటికి ఇప్పటికి అలానే ఉంది. అదిగో వచ్చాడు అఖిల్. డాన్స్ రూమ్. ఇది డాన్స్ రూమ్ కింద చేశారు అప్పుడు. ఓకే, ఇక్కడ ఫుడ్ ఉందా వెనకాల? అదిగో. ఇది కిచెన్ రూమ్. ఓకే, ఇక్కడ కుకింగ్ చేస్తున్నారా? అంటే స్నాక్స్. ఓకే, ఇది ఇప్పుడు లంచ్ చేయట్లేదా? మేము చేసేవాళ్ళం మా చిన్నప్పుడు ఇక్కడ. గైస్ ఇక్కడ మేము లంచ్ చేసేవాళ్ళం. అసలు అప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసేవారంట? క్లాస్ వచ్చి తినేది. అదే కదా, టైం టు టైం అసలు ఎలా? లెట్స్ గో. ఇక్కడ మనం లంచ్ చేసేవాళ్ళం కదా. ఛే, ఛే. క్లాస్ 10 తగ్గిపోయింది కదా, క్లాస్ రూమ్ లో ఆంటీ సైడ్. గైస్ ఇది ఆఫీస్ రూమ్. తెలుసు. ఓకే, మేము చదువుకున్నప్పుడు ఇది డైరెక్టర్ సార్. అదేనా? ఓకే చలో. లైబ్రరీ గాయ్స్. వావ్, మేము చదువుకున్నప్పుడు ఉండదు కానీ ఇంకా ఎక్కువ ఉండేవి. అయ్యో చాలా ఖాళీ అయిపోయింది. అప్పుడు 2 ఉండేవి కదా అటు ఇటు టేబుల్స్. పద. ఇది డీజీ రూమ్. ఇది డీజీ. డీజీ అంటే నర్సరీ. ఓ వావ్, ఇది మనకి ఎక్స్ట్రా యాక్టివిటీ రూమ్. ఇది మ్యూజిక్ రూమ్ గాని దాని తర్వాత సినిమాలు వేసేవారు కదా. ఇదిగో డీజీ మాకు. ఓకే, డీజీ ఇప్పుడు నర్సరీ చేశారు. ఓకే. మధ్యాహ్నం మేము డీజీ వస్తాం. డీజీ అంటే ఏంటి? అంటే డిజిటల్. ఓకే డిష్. ఓకే, ఇది స్టాఫ్ రూమ్. ఓ ఇది మా ప్రిన్సిపల్ రూమ్ ఉండేది. ఇది ఇప్పుడు ఇన్ఫర్మరీ అంట. ఇది మీదా? అదా? ఇది ఫస్ట్ క్లాస్, ఈ ఫోర్త్ క్లాస్. ఇది యూకేజీ. ఇది మా క్లాస్ యూకేజీ. ఓకే, కానీ ఏ ఫ్లోర్ నాకు గుర్తులేదు. ఏది మన ఫ్లోర్ కాదనుకుంటా, పై ఫ్లోర్ అనుకుంటా. A few moments later. హాయ్ అమర్. హాయ్ టు సరి అంకుల్. హాయ్ అమర్. హాయ్ చెప్పు. అఖిల్ హాయ్ చెప్పు. యశ్వంత్ తిను మన క్లాసేనా? హాయ్.
అకాడమిక్ హెడ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఈవిడే అనుకుంటా ప్రిన్సిపల్ కూడా ఈవిడ మా స్కూల్ మ్యాగజైన్ గైస్. కురిపించవే కరుణాంబురాసి జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతంబుల నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినో. సో చూసారు కదా గైస్, అలా జరిగిందనమాట సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. అండ్ మీరు చూస్తే దీంట్లో అంటే మనకి సరిగమప ఎస్ఎస్వి ఉన్నాడు కదా సింగర్, సో అదే లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ పాడిన ఎస్ఎస్వి. సో తను వచ్చాడు కదా, తను పాడాడు కదా లైక్ మా స్కూల్లో. బేసిక్గా తను కూడా మా స్కూల్లో ఒక ఆలమ్ని అనమాట. అంటే మాకన్నా సీనియర్, ఒక 3 years ఎంతో సీనియర్ నాకు. వాళ్ళు 10th వరకు ఉన్నట్టుకున్నారు, బట్ నేను 5th వచ్చేసాను, తను అప్పుడు 8th అనుకుంటా. సో అందుకని మా స్కూల్కి వచ్చి పాడాడు అనమాట. యాక్చువల్లీ లైమ్ లైట్లో ఉన్నదే తను ఒక్కడే, కానీ మా స్కూల్లో అంటే ఈ స్కూల్లో చదివి ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. డాక్టర్స్ అయ్యారు, దాని తర్వాత ఏంటి ఒకళ్ళు డైరెక్టర్ కూడా అయ్యారు, కొంతమంది ఏమో ఒకళ్ళు సీఏ అయ్యారు. సో అంటే చాలామంది మంచి మంచి పొజిషన్స్లోనే ఉన్నారు. బట్ ఈ అబ్బాయి లైమ్ లైట్లోకి వచ్చిన వల్ల, సో అబ్బాయి మీ అందరికీ నోటీస్ చేస్తుంటే అది మ్యాటర్. సో యా గైస్, బాగా జరిగింది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. మళ్ళీ గోల్డెన్ జూబ్లీకి పిలుస్తారేమో చూద్దాము, అప్పటికి నేను ముసల్దాన్ని అయిపోయి ఉంటానేమో. సో ఎనీవేస్, అండ్ ఈరోజు నేను శారీ కట్టుకుని వెళ్ళాను బికాస్ నా జీవితంలో నేను ఎప్పుడు ఏ ఫేర్వెల్కి వెళ్ళలేదు. నా స్కూలింగ్ కాలేజ్ దేంట్లో నాకు ఫేర్వెల్ జరగలేదు. ఇంజనీరింగ్ ఫేర్వెల్ అవ్వలేదు ఎందుకంటే మాకు కోవిడ్ వచ్చింది, సో నో ఫేర్వెల్. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా సరదా తీసుకుందామని చెప్పేసి నేను శారీ కట్టుకుని వెళ్ళాను. అండ్ నాతో పాటు ఇంకొక జూనియర్, అంటే నాకు జూనియర్ కూడా, తను శారీ కట్టుకుని వచ్చింది. కొంతమంది లాంగ్ ఫ్రాక్స్ వేసుకొచ్చారు, కొంతమంది చూడాస్ వేసుకొచ్చారు, బట్ నేను అమ్మాయి శారీ కట్టుకుని వెళ్ళాం. అండ్ బాగా జరిగింది గైస్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సీ యూ బ్యాక్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. మోస్ట్లీ ఫెస్టివల్ వ్లాగే అయి ఉంటుంది. సో until then, keep smiling and spread positivity guys. Bye.